అందరికీ నమస్కారం. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని 81వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవతా మధ్యమా వైఖరి రూపా భక్త మానస హంసికా. పరా ఈ శ్లోకములో శ్రీచక్రమును గురించి చెప్పబడింది. పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయకార్యములకు కారణభూతమైన విరాట్ శక్తి స్వరూపమే శ్రీమాత. ఆమె యొక్క సంక్షిప్తమైన రేఖా స్వరూప యంత్రముగా శ్రీచక్రము రచించబడినది. 44 కోణములు 9 చక్రములతో కూడి ఉన్న ఈ యంత్రము మానవ శరీరములోని 25వ తత్వములకు 6 చక్రములకు ప్రతీకము. దీని కేంద్ర బిందువు శివ మరియు శక్తుల ఐక్యరూపము. శివుణ్ణి సదాశివుడని, శక్తిని పరాశక్తి అని పేర్కొన్నారు. వీరిని కామేశ్వరుడు మరియు కామేశ్వరి అని కూడా అంటారు. వీరు ఆశ్రితుల యొక్క శ్రేయస్కరమైన కోర్కెలను తీరుస్తారు. వీరే బిందు రూపమున ఉన్న పరమాత్మ మరియు ఆత్మలు. ఇక్కడ ఆత్మ అంటే పరమేశ్వరి అని అర్థం. శ్రీచక్ర బిందువు నందున్న శ్రీమాతనే పరా అని పేర్కొన్నారు వాగ్దేవతలు. ప్రత్యక్షితి రూప. చితి అనగా చైతన్య స్వరూపిణి. ఇది నిర్గుణ దశ. ప్రతక్ చితి అనగా అవ్యక్తము నుండి వ్యక్త దశకు అర్ధప్రకటితమైన దశ అంటే పరాతత్వము అంటే శుద్ధ చైతన్యము అని అర్థం. ప్రకృతి యొక్క ఆకాశ తత్వ సంపర్కముచే శబ్దముగా పరిణమించి ప్రత్యక్షితి అంటే అర్ధ చైతన్య రూపధారిణి అయి తదుపరి పశ్యంతి శ్రీచక్రములోని 2వ చక్రము త్రికోణ చక్రము. దీనిలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనబడు 3 త్రిభుజములుంటాయి. ఇక్కడ అమ్మవారి రూపమును పశ్యంతి అంటారు. మూలాధారములో పరా అనబడి పైకి పయనించి ప్రత్యక్షితి అయి నాభిస్థానమున స్వాధిష్టాన చక్రము దగ్గర పశ్యంతి అంటారు. పరా ప్రారంభ స్థితి అయితే పశ్యంతి 2వ స్థితి. ఇది హృదయములో భావనగా మెదులుతుంది. పరదేవత ఇంద్రియములకు అగోచరమైన అతీతమైన దేవతను పరదేవత అన్నారు. శ్రీమాత పరదేవత. మధ్యమ బిందువు త్రికోణము తరువాత శ్రీచక్రములో 3వ చక్రము వసుకోణము అంటే అష్టకోణ చక్రము. ఇది మధ్యమ అనబడు శ్రీమాత యొక్క వాక్స్వరూపము. ఇది హృదయము అందు నాదముగానే వస్తుంది, కానీ వాక్గా వ్యక్తమవదు. అనాహత చక్రము హృదయస్థానమందుండును. ఇక్కడ జరిగే జపము బయటకు వినిపించని ఉపాంశు జపము. వైఖరి రూప. శ్రీచక్రంలోని 4వ చక్రం పేరు దశార యుగ్మము అనగా అది 2 చుట్లుగా ఉంటుంది. లోచుట్టులో 10 కోణములు, పై చుట్టులో 10 కోణములు ఉంటాయి. ఈ చక్రాన్ని వైఖరి అని పూజిస్తారు శ్రీమాతను. శ్రీచక్రంలోని 5వ చక్రం పేరు మన్వస్ర. ఇందులో 14 కోణాలుంటాయి కావున దీనిని చతుర్దశారము అని కూడా అంటారు. బిందు, త్రికోణ, అష్టదళ చక్రాలను అగ్నిఖండమని, దశార్యుగ్మ చక్రమును సూర్యఖండమని, చతుర్దశార చక్రమును చంద్రఖండమని పూజిస్తారు. భక్త మానస హంసిక. శుభ్రతకు స్వచ్ఛతకు చిహ్నమైన హంస సరస్వతీదేవికి వాహనము. మానస సరోవర స్వేచ్ఛా విహారి. ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన యతీశ్వరులను హంసలు పరమహంసలు అంటారు. శ్రీమాత భక్తుల యొక్క మానస సరోవరములలో విహరించి వారిని అలరింపజేయు రాజహంస అని అర్థం. 82వ శ్లోకం. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. కామేశ్వర ప్రాణనాడి
సాగర మథనంలో వెలువడిన విషజ్వాలలు విశ్వమంతా నిండి భస్మము చేయునున్న తరుణములో పరమశివుడు లోకరక్షణ కొరకు ఆ గరళాన్ని తనలోనికి పీల్చుకొని మింగబోవునప్పుడు సర్వమంగళ అయిన ఆ జగన్మాత తన మాంగళ్యాన్ని పణంగా పెట్టి ఆ మహాగరళము తన కామేశ్వరుని గళము కిందకి జారకుండా ఆయన ప్రాణాలకు హాని కలగకుండా అడ్డుకుంది. అంతేకాదు, శివశక్తులు అభిన్నులు. శ్రీమాత శివునికి ప్రాణప్రద, ప్రాణనాడి. రాజయోగ సాధనలో సుషుమ్నాడి గుండా కుండలిని శక్తి సహస్రారమందున్న కామేశ్వరునితో సాయుజ్యమగుటకు శ్రీమాత కరుణతో తోడ్పడును. కృతజ్ఞ. కృతము అనగా చేయబడిన కర్మ. కృతజ్ఞ అనగా సకల కృతములను తెలుసుకొను దేవి. శ్రీమాత సర్వజ్ఞ, సర్వవ్యాపి, సర్వాంతర్యామిని, సర్వశక్తి స్వరూపిణి. చేయబడిన కర్మలే కాకుండా సంకల్పములోనున్నట్టి భావములు, కర్మలు కూడా ఆమెకు తెలుసును. ఆమె సర్వసాక్షి. కామపూజిత. కాముడు అనగా మన్మధుడు. అతడు శివుని కోపాగ్నికి ఆహుతయి పిదప శ్రీమాత యొక్క అనుగ్రహముచే శివుని కృపను పొంది మరలా జీవించి అనంగుడై అంటే అశరీరిగా మసలుచుండెను. అతడు ఆ జగన్మాతను నిత్యము పూజించు ప్రముఖ భక్తుడయ్యను. అందుచేత ఆమె కామపూజిత అనబడెను. శృంగార రస సంపూర్ణ. నవరసములలో శృంగార రసము జీవితానికి సంపూర్ణతను ఇచ్చునట్టిది. శృంగారం అనగా కామతృష్ణతో చేయు వెకిలి చేష్టలు కావు, సృష్టి యొక్క సౌందర్య విలాస ప్రకటనము. శ్రీమాతయే సౌందర్య లహరి, మహాలావణ్య సేవధి. సృష్టిలోని సౌందర్యం అంతా ఆమె నుండే ప్రసరించినది. ఆమె శివకామేశ్వరాంకస్త అనగా శివకామేశ్వరుని అంకము పైననే శాశ్వత స్థానము చేసుకొన్నది అని అర్థం. ఆయనలోని సగభాగమును పొంది ఉన్నది. అందుచేత ఆమె శృంగార రస సంపూర్ణ అని పిలువబడెను. జయ. శ్రీమాతయే ఆశ్రితుల యొక్క సకల కార్యములకు విజయము చేకూర్చును. అందుచేత ఆమెను జయ అన్నారు. జాలంధర స్థిత. జలంధరమను క్షేత్రములో విష్ణుముఖి అను నామముతో వెలసి ఉన్న శ్రీమాతను జాలంధర స్థిత అన్నారు. 83వ శ్లోకం. ఓడ్యానపీఠ నిలయా బిందు మండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఓడ్యానపీఠ నిలయ. ఓడ్యాన పీఠమందున్న దేవిని ఓడ్యానపీఠ నిలయ అన్నారు. భ్రూమధ్యనున్న ఆజ్ఞాచక్ర స్థానమును కూడా ఓడ్యానం అంటారు. యోగ సాధకులకు ఆమె ఆ స్థానమందు దర్శనమిస్తుంది. బిందు మండల వాసిని. శ్రీచక్రము యొక్క కేంద్ర స్థానమే బిందువు. దానిని ఆవరించి ఇతర చక్రములున్నాయి. తలలోని శీర్ష భాగమున సహస్రార చక్రమున్నది. ఇది శివశక్తి ఐక్య రూపమునకు స్థానము. దీనిని బిందు మండలం అంటారు. అందుచేత శ్రీమాతను బిందు మండల వాసిని అని వర్ణించారు. రహోయాగ క్రమారాధ్య. రహోయాగం అనగా ఏకాంతముగా రహస్యముగా జరుపుబడు యాగము. దీనికి క్రమ పద్ధతులు నిర్దేశింపబడి ఉన్నాయి. జితేంద్రులై యమనియమ కఠిన సాధనలు చేసి కుండలిని శక్తిని మేలుకొలిపి చేయబడు ఈ యాగమును సిద్ధ గురువుల ద్వారానే చేయవలసి ఉన్నది కావున రహోయాగం అన్నారు. ఈ యాగము ద్వారా ఆరాధింపబడు శ్రీ విద్యను రహోయాగ క్రమారాధ్య అన్నారు. రహస్తర్పణ తర్పిత. రహోయాగములచే ఆరాధింపబడు శ్రీమాత ఆ యోగుల చేయు రహస్తర్పణలను అంటే అంతరంగములో చేయు అంతర్యాగములను, రాగద్వేష అహంకార మమకారాది ఆహుతులను, బహిర్యాగములలో చేయబడు ఏకాంతిక తర్పణలను అతి ప్రీతితో స్వీకరించి అనుగ్రహిస్తుంది. కావున రహస్తర్పణ తర్పిత అని చెప్పారు. 84వ శ్లోకం. సద్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత.
సద్య ప్రసాదిని, సజ్జనులైన ఆశ్రితుల యొక్క శాస్త్రసమ్మతమైన కోర్కెలను శ్రీమాత శీఘ్రముగా ప్రసాదించును. విశ్వసాక్షిని, సూర్యచంద్రుల ద్వారాను పంచభూతముల ద్వారాను శ్రీమాత విశ్వమంతను సాక్షిగా తిలకించుచుండెను. అంతేకాదు సమస్త జీవులను చేయుచుండు కర్మలను భావములను కూడా సాక్షిగా గమనిస్తుంది. సాక్షివర్జిత, విశ్వసాక్షి అయిన శ్రీమాతను దర్శించగల వారెవ్వరూ లేరు. ఆమె అనుగ్రహిస్తే గాని త్రిమూర్తులైనను ఆమెను దర్శించలేరు. రూపమే లేని ఆ పరాశక్తి తనకు నచ్చిన రూపంలో దర్శనమిస్తుంది. ఎవరి చేతను చూడబడలేని ఆ శ్రీమాతను సాక్షివర్జిత అని వర్ణించారు. షడంగ దేవతాయుక్త, శ్రీదేవి చుట్టూ 6 అంగదేవతలుంటారు. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, కవచదేవి, అస్త్రదేవి అని. వీరిని ప్రథమంగా అంగన్యాస కరన్యాసాల ద్వారా ఆహ్వానించి పూజించి పిమ్మట శ్రీమాతను అర్చించాలి. అందుకే ఆమెను షడంగ దేవతాయుక్త అన్నారు. షాడ్గుణ్య పరిపూరిత, సమగ్ర ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను షడ్గుణ సంపన్నుణ్ణి భగవంతుడు అని నిర్వచించారు. శ్రీమాత సాక్షాత్తు భగవత్ స్వరూపిణియే కావున ఈ షడ్గుణములు ఆమె యందు పరిపూర్ణముగా ఉన్నవి కనుక షాడ్గుణ్య పరిపూజిత అన్నారు. 85వ శ్లోకం. నిత్యక్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని, నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణి. నిత్యక్లిన్న, క్లిన్న అనగా ఆర్ద్రతతో చెమ్మగిల్లినట్టి అని అర్థం. శ్రీమాత హృదయము ఆశ్రితులయందు ఎల్లప్పుడూ కరుణతో, హృదయము నిరంతరము దయార్ద్రతతో ద్రవించి ఉండును అని అన్నారు. నిరుపమ, సాటి లేనట్టిది. ఆమెకు ఆమెయే సాటి. ఆది పరాశక్తి అయిన శ్రీమాత రెండవదేదీ లేనట్టి ఏకైక స్వరూపిణి. ఇక సరిపోల్చుట దేనితోనూ? నిర్వాణ సుఖదాయిని, నిర్వాణమనగా మోక్షము. మానవునకు అన్ని ఆనందహేతువుల కంటే మోక్షమే బ్రహ్మానందదాయకము. శ్రీమాత సకల లౌకిక సుఖములతో పాటు యోగ్యులకు నిర్వాణానందమును కూడా ప్రసాదిస్తుంది. నిత్యా షోడశికారూప, శ్రీ విద్యోపాసనలో శ్రీచక్రములో నిత్యాదేవతలు 16 మంది. వారు 16 శక్తులతోనూ ఎన్నటికీ తరగని 16 కళలతోనూ వెలసి ఉంటారు. ఈ షోడశీ శక్తుల సమైక్య రూపమే శ్రీమాత. శ్రీకంఠార్ధ శరీరిణి, శ్రీకంఠుడనగా గరళమును కంఠమునందు ఉంచుకున్న పరమశివుడు. శ్రీమాత ఆ అర్ధనారీశ్వరుని అర్ధాంగి కావున శ్రీకంఠార్ధ శరీరినిగా వర్ణింపబడింది. మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.